అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియోలో మేము ముఖ్యంగా చూపించేది ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి జాబితా అండి. అంటే పూజా సామాగ్రి లిస్టు పర్ఫెక్ట్గా ఒక్కొక్కటి అన్నీ మొత్తం లిస్ట్ మొత్తం చూపిస్తామండి. మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. వరలక్ష్మి వ్రతం పూజ మనము శ్రావణ మాసం అన్ని శుక్రవారాలు కూడా చేసుకోవచ్చు శ్రావణ మాసంలో. కాకపోతే ఏంటంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు అందరూ ఎక్కువ చేస్తారనమాట. ఆ రోజు ఎక్కువ విశిష్టత ఉంటుంది. సో 80-90% ఆ రోజే చేస్తారు ఎక్కువ మటుకు. కుదరని పక్షంలో మీరు ఏ శుక్రవారం రోజైనా చేసుకోవచ్చు. మీరు వీడియో కంప్లీట్గా చూడండి. లాస్ట్కి ఒక శ్లోకం కూడా ఇచ్చాం, చిన్న శ్లోకం అండి. చాలా 108 టైమ్స్ ఆ రోజు చదువుకుంటే చాలా మంచిది. మీరు లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం ఏదైనా చదువుకోండి. ఓకే, సో మేము మొత్తం లిస్ట్ ఇస్తున్నామండి. ఇది మొత్తం సామాగ్రిది. ఓకే, కలశ స్థాపనకు అమ్మవారి సామాగ్రి అండి మొత్తం లిస్టు. ముందుగా ముఖ్యంగా కావాల్సింది కలశం అండి. కలశము ఏంటంటే చెంబు కూడా అంటారు. వెండి, రాగి లేదా ఇత్తడి అండి. మెయిన్గా అంటే వెండి, రాగి అండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వెండి, రాగికి ఇస్తాము. దాని తర్వాత ఇత్తడి కూడా, అది లేని వాళ్ళు ఇత్తడి కూడా పెట్టుకోవచ్చు, కానీ స్టీల్ని మాత్రం ఎట్టి పరిస్థితులు పెట్టొద్దండి. ఇంకా 2 కొబ్బరికాయలు అండి. కలశం పైన అమర్చేందుకు ఒకటి ఇట్లా ఉండాలన్నమాట. 2 నైవేద్యంకి కుట్టడానికి, నైవేద్యం తర్వాత కుట్టడానికి కొబ్బరికాయ. ఓకే, ఇంకోటి మామిడాకులు అండి. కలశం చుట్టూ పరిచేందుకు మామిడాకులు. అమ్మవారి ముఖ పద్మం ఎలా ఉండాలంటే లక్ష్మీదేవి విగ్రహం లేదా వెండి ముఖం. కొత్త వస్త్రం అండి, అమ్మవారికి బ్లౌజ్ పీస్ లేదా పట్టు చీర. ఇప్పుడు ఏంటంటే బేసిక్ పూజా ఎసెన్షియల్స్ అంటే బేసిక్గా మన అందరి ఇంట్లో ఉండేటి పూజా ఎసెన్షియల్స్ అనమాట. పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు ఇవన్నీ అయితే అందరి ఇంట్లలో ఉంటాయి. అవి కూడా ముందు రోజు మనము చూసుకోండి. ఏమన్నా తక్కువ ఉంటే కూడా మీరు అవన్నీ కూడా తీసుకొచ్చి రెడీగా ఉంచుకోండి అండి. ఇంకోటి పసుపు వినాయకుడు అండి. మనము ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకునికి పూజ చేసిన తర్వాతనే కదండి వేరే అన్ని దేవతలకు, సకల దేవతలకు పూజ చేస్తాం. సో పసుపు వినాయకుడు, ఓకే, పసుపుతో చేసిన వినాయకుడు అన్నా సరే అలా పెట్టేసుకోండి. ఓకే, అది ఇంకా కూడా ముందు ఏమేమి కావాలో కూడా చెప్తాము. మీరు కంప్లీట్ వీడియో చూస్తుండండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనము పవిత్ర తోరణాలు అండ్ దారాలు చూద్దామండి. ఇది ఏంటంటే 9 మూడుల తోరణం, అంటే 9 పోగులు 9 మూడులు వేసుకొని తోరణం ఆర్ కంకణం ఏదన్నా మీరు అలా చేసుకోండి. దాని తర్వాత తోర పూజ పుష్పాలు అనమాట. తోరణంలోని ప్రతి ముడికి పూజ చేయడానికి ప్రత్యేకంగా 9 సంఖ్యలో పుష్పాలు లేదా అక్షింతలు ఇవి కూడా పెట్టుకోండి. కుడి చేతి కంకణం అనమాట. మీరు ఏంటంటే ఈ పూజకు మాత్రం పర్టికులర్గా వరలక్ష్మి అమ్మవారి వ్రతం పూజకి మాత్రం కుడి చేతి కంకణం కట్టుకుంటామండి. మిగతా పూజలకు మనము లెఫ్ట్ హ్యాండ్కి కట్టుకోమంటారు, ఎడమ చేతికి. కానీ ఈ పర్టికులర్ పూజకు మాత్రం కుడి చేతికే కట్టుకోండి కంకణం లేదా తోరణం. ఓకే, మీరు ఇప్పుడు చేసుకున్నారు కదా, ఇది 9 పోగులు 9 మూడులతోని ఆ కంకణం, తోరణం ఏదైనా సరే మీరు కుడి చేతికే కట్టుకోండి. ఈ స్లైడ్లో ఏంటంటే పుష్పాలు తామర పువ్వులు మీకు తామర పువ్వులు లభిస్తే మీరు అది తీసుకురండి, లేకున్నా పర్వాలేదు. ఓకేనా అండి. సుగంధ పుష్పాలు అంటే 5 రకాల పువ్వులు ఉండాలండి. ఇంకో స్లైడ్లో 5 రకాల పండ్లు కూడా ఉండాలి. 5 రకాల పువ్వులు, 5 రకాల పండ్లు మీకు దగ్గరలో ఏవి కనిపిస్తే అవి తీసుకొని రండి. ఓకే, మామిడాకులు ఉండాలి. ఓకే, మామిడాకులు, ఇంకా తులసి దళాలు, ఇంట్లో ఎలాగైనా తులసి దళాలు ఉంటాయి, అదే అనమాట. ఇవి ఇంకోటి తమలపాకులు కూడా అండి. మామిడాకులు, తమలపాకులు, తులసి దళాలు ఇవి అయితే ఇది పక్కన పెట్టుకోండి ముందు రోజే. ఇవన్నీ కూడా ముందు రోజే మీరు చేసుకోండి. లేకుంటే ఆ లక్ష్మీ వ్రతం రోజు తెల్లవారుజామున ఇవన్నీ కూడా మీరు పెట్టేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇంకోటి మనము దీపారాధన అండ్ ధూప సామాగ్రి అండి. మనము ఏమేమి అంటే సిద్ధం చేసుకోవాలంటే శుద్ధమైన ఆవు నెయ్యి అండి. ఓకే, లేదా నువ్వుల నూనె, ఇది రెండిట్లో ఏదన్నా సరే. ఇత్తడి, వెండి, మట్టి ప్రమిదలు 2 జతలు. ఓకే, ఇంకోటి దూది వత్తులండి, అగ్గిపెట్టె, నూనె, నీళ్ళు వదిలే ఉద్దరిని.
ఇవి ఇగ సుగంధ ధూప సామాగ్రి అండి. అంటే మీరు మంచి సువాసన గల అగరబత్తులు, ఓకే, సాంబ్రాణి, ఆవు పిడికలతోని మనము ధూపం వేసుకుంటే చాలా మంచిదండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు పూజ అయిన తర్వాత అప్పుడు ఏందంటే ఆవు పిడికలు కలెక్ట్ జేసుకోండి. అవి గూడా పెట్టుకోండి ఒక రోజు ముందు. ఆ పిడికలతోని ధూపం వేసుకుంటేనే చాలా మంచిదండి. ఇప్పుడు మనము అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు, పంచఫలాలు చూద్దామండి. 5 రకాల నైవేద్యాలు, 5 రకాల పండ్లు సిద్ధం జేసుకోండి. మనకు నైవేద్యానికి పులిహోర, పెరుగన్నం, పెరుగన్నం అని అంటారు, దద్దోజనం ఏదైనా సరే. అంటే 2 ఒకటే అండి. పరమాన్నం, గారెలు, బూరెలు ఇవండి. ఇంకా పంచఫలాలు 5 రకాల పండ్లుంటాయి గదా! వాటిలో నేను చెప్తున్నాను. మీరు తోచినట్టు మీరు తీసుకోండి. అరటి పండ్లు, యాపిల్, దానిమ్మ, ద్రాక్ష, జామ పండ్లు మీకు ఏవి లభిస్తే అవి 5 రకాలు తీసుకోండి. ఓకే. చిరుధాన్య ప్రసాదం, పులిహోర, దద్దోజనం కూడా చెప్పాను కదండీ! అది కూడా. మహా నైవేద్యం కింద బెల్లం, పరమాన్నం, పూర్ణం, బూర్లు, చక్కెర పొంగలి ఇవి సిద్ధం చేసుకోండి. మీరు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తోచిన వాళ్ళకి షేర్ చేయండి. ఓకే అండి. ఇప్పుడు మనము ముత్తైదువులకు తాంబూలం, వాయనం అండి. దీంట్లో మనము రెడీ చేసుకోవాల్సింది తమలపాకులు, వక్కలు, శనగలండి. ముందు రోజు నానబెట్టుకున్న శనగలు, ఓకేనా. సౌభాగ్య ద్రవ్యాలు ఏంటంటే పసుపు, కుంకుమ పొట్లాలు, మట్టి గాజులు, నల్ల పూసలు. వాయన దానం ఏంటంటే నూతన బ్లౌజ్ పీసులు. ఇక్కడ నూతన బ్లౌజ్ పీసులు మీరు గాజులు ఏదన్నా మీకు తోచింది వాయనంగా ఇవ్వచ్చండి. ఒక దక్షిణ నాణేలు, ఒక కాయిన్స్ కూడా మీరు ఇట్లా ఇవ్వాలన్నమాట వాయనం కింద అలా. సో ఇవ్వండి. ఇవి ఇక్కడ రెడీ పెట్టేసుకుంటే సరిపోతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా గానీ మీరు కామెంట్ సెక్షన్‌లో అడగండి. మేము ప్రతి ఒక్క డౌట్‌ని వెంబడే ఇమ్మీడియేట్‌గా ఆన్సర్ ఇస్తామండి. ఇప్పుడు సమ్మరీ అండి. కంప్లీట్‌గా లిస్ట్‌లో మనకేమేమి కావాలి కంప్లీట్‌గా మరి ఒకసారి చూద్దామండి. ఓకే. బేసికల్‌గా కావాల్సిందేంటంటే పసుపు, కుంకుమ, గంధము, బియ్యము, అక్షింతలు. ఓకే. కలశ సామాగ్రి ఏంటంటే కలశ చెంబు అండి. రాగి, వెండి ఇది చెప్పాంగా, ఇత్తడి, ఈ స్టీల్ మాత్రం వద్దు. ఓకే. కొబ్బరికాయలు 2, మామిడి ఆకులు, ఓకే, తమలపాకులు, ముఖపద్మం, అమ్మవారి ముఖపద్మం, దీపారాధనకు ఆవు నెయ్యి, లేకుంటే నువ్వుల నూనె, వత్తులు, అగరబత్తులు, కర్పూరం. తాంబూలానికి ఇది తమలపాకులు, వక్కలు, గాజులు, బ్లౌజ్ పీసులు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. ఇంకా మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో అడగండి. మేము ఆన్సర్ ఇస్తాము. మీరు పూజ కూడా మార్నింగే గానీ, ఈవినింగే గానీ 2 ఏ టైంలో అయినా చేసుకోవచ్చండి. మార్నింగ్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్. దాని తర్వాత ఈవినింగ్ కూడా. నేను చెప్పాను కదండీ ఒక శ్లోకం అని చివరిగా. ఈ శ్లోకమేనండి. శ్రీ వరలక్ష్మి దేవ్యే నమః. ఈ శ్లోకం ఇది 108 టైమ్స్ ఇలా అన్నా చదువుకోండి. లేకుంటే పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా ఇలా చదువుకోండి. లాస్ట్‌కి చివరగా 108 టైమ్స్ చదివేసుకున్నారంటే మీకు సకల శుభాలు, సకల ఐశ్వర్యాలు అన్నీ కూడా కలుగుతాయండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. మీరు మనందరం మీరే అని కాదు, మనందరం ఓకే. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం.